హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ కాంపిటేటివ్ హబ్. ఈ రోజు వీడియోలో మనం 6th క్లాస్ మ్యాథ్స్ 3rd చాప్టర్ ప్లేయింగ్ విత్ నెంబర్స్ నుంచి ఎగ్జామ్ కి యూజ్ అయ్యే విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. మీరు కూడా ఏ బిట్ మిస్ చేయకుండా నాతో పాటు సాల్వ్ చేయండి. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజబుల్ బై 2? డివిజబుల్ బై 2 రూల్ ఏంటి? యూనిట్స్ ప్లేస్ లో 0, 2, 4, 6, 8 యూనిట్స్ ప్లేస్ లో ఈ డిజిట్స్ ఉంటే అప్పుడు ఆ నెంబర్ 2 తో డివిజబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న నెంబర్స్ లో యూనిట్స్ ప్లేస్ లో 3 ఉంది, అంటే ఇది 2 తో డివిజబుల్ అవ్వదు. ఇక్కడ 9 ఉంది, ఇది కూడా 2 తో డివిజబుల్ అవ్వదు. ఈ ఆప్షన్ లో 1s ప్లేస్ లో 8 ఉంది, సో ఈ నెంబర్ 2 తో డివిజబుల్ అవుతుందని చెప్పొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజబుల్ బై 3? డివిజబుల్ బై 3 రూల్ వచ్చేసి సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజబుల్ బై 3, దెన్ ద నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 3. సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఈ డిజిట్స్ ని యాడ్ చేస్తే ఆ నెంబర్ 3 తో డివిజబుల్ అయితే ఇది కూడా 3 తో డివిజబుల్ అవుతుందని చెప్పొచ్చు. సో 4 ప్లస్ 5 9, 9 ప్లస్ 9 18, 18 ప్లస్ 8 26, 26 plus 6 32. 32 is not divisible by 3. So this number is also not divisible by 3. Next 7 plus 8 15, 15 plus 7 22, 22 plus 4 26. 26 is not divisible by 3. అంటే 3 తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ రాదు. సో దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3. ఈ నెంబర్ చెక్ చేస్తే 3 plus 6 9, 9 plus 1 10, 10 plus 2 12, 12 plus 9 21. 21 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది. 3 7s 21. So this number is also divisible by 3. Next, which of the following is divisible by 6? 6 తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటంటే 2 తో 3 తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 6 తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. 2 డివిజిబిలిటీ రూల్ ఏంటి? యూనిట్స్ ప్లేస్ లో 0, 2, 4, 6, 8 అనే డిజిట్స్ ఉంటే ఆ నెంబర్ 2 తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ లో ఈ 2 నెంబర్స్ కూడా యూనిట్స్ ప్లేస్ లో 2, 4 ఉంది కాబట్టి ఈ 2 నెంబర్స్ 2 తో డివిజిబుల్ అవుతాయి. నెక్స్ట్ 3 తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చెక్ చేయాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూస్తే 5 plus 2 7, 7 plus 3 10, 10 plus 2 12. 12 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబర్ 2 తో 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6 తో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్ చెక్ చేస్తే 9 plus 0 9, 9 plus 5 14, 14 plus 4 18. 18 is divisible by 3. సో దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. ఈ నెంబర్ 2 తో 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6 తో కూడా డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. Next, if 9, 8, x, 6 is divisible by 9, then what is the value of x? Divisible by 9. 9 divisibility rule ఏంటంటే sum of the digits divisible by 9. Sum of the digits 9 plus 8 plus x plus 6 చేయాలి. 9 plus 8 17, 17 plus 6 23. 23 plus x. సో 23 కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 తో డివిజిబుల్ అవుతుంది? 23 తర్వాత 9 2s 18, 9 3s 27. 27 అనేది 9 తో డివిజిబుల్ అవుతుంది. సో 27 రావాలంటే x ప్లేస్ లో 4 పెడితే సరిపోతుంది. 23 plus 4 27. 27 9 తో డివిజిబుల్ అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ x ఈస్ 4. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 3 and 9? 3 తో 9 తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చెక్ చేయాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 9 తో డివిజిబుల్ అవుతుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చెక్ చేస్తే 7 plus 8 15, 15 plus 6 21. 21 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది కానీ 9 తో డివిజిబుల్ అవ్వదు. సో ఇది రాంగ్. 3 plus 4 7, 7 plus 5 12. 12 3 తో డివిజిబుల్ అవుతుంది కానీ 9 తో డివిజిబుల్ అవ్వదు. 6 plus 4 10, 10 plus 1 11. ఈ 3 తో 9 తో డివిజిబుల్ అవ్వదు. 7 plus 3 10, 10 plus 5 15, 15 plus 3 18. 18 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది, 9 తో డివిజిబుల్ అవుతుంది. 3 6 18, 9 2 18. సో దిస్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 and 9. నెక్స్ట్, ఇఫ్ ఎ నెంబర్ హ్యాస్ 5 or 0 ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్, దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై. ఒక నెంబర్ కి వన్స్ ప్లేస్ లో 5 or 0 ఉంటే ఆ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుందంటే 5 తో డివిజిబుల్ అవుతుంది. ఒక నెంబర్ కి వన్స్ ప్లేస్ లో 0 ఓన్లీ 0 ఉంటే అది 10 తో డివిజిబుల్ అవుతుంది. ఒక నెంబర్ కి 0 2 4 6 8 అనే డిజిట్స్ ఉంటే వన్స్ ప్లేస్ లో ఆ నెంబర్ 2 తో డివిజిబుల్ అవుతుంది. సో 5 or 0 ఉంటే ఆ నెంబర్ 5 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 9,53,890 ఈజ్ డివిజిబుల్ బై 2 తో డివిజిబుల్ అవ్వాలంటే వన్స్ ప్లేస్ లో 0 2 4 6 8 ఉండాలి. 0 ఉంది కాబట్టి ఇది 2 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5 తో డివిజిబుల్ అవ్వాలంటే వన్స్ ప్లేస్ లో 0 or 5 ఉండాలి. 0 ఉంది కాబట్టి 5 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 10 తో డివిజిబుల్ అవ్వాలంటే వన్స్ ప్లేస్ లో 0 ఉంటే సరిపోతుంది. ఈ నెంబర్ 10 తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఆల్ ద అబోవ్. నెక్స్ట్, x 6 7 2 4 ఈజ్ డివిజిబుల్ బై 3. ఫైండ్ ద లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ x. 3 డివిజిబుల్ బై 3 అన్నారు. డివిజిబుల్ బై 3 అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూడాలి. x plus 6 plus 7 plus 2 plus 4. 6 plus 7 13, 13 plus 2 15, 15 plus 4 19. x plus 19. సో x ప్లేస్ లో 1 పెట్టినట్టయితే 20 అనేది 3 తో డివిజిబుల్ అవ్వదు. x ప్లేస్ లో 2 తీసుకుంటే 2 plus 19 21. 21 3 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ అలా చెక్ చేసుకుంటూ వెళ్తే x ప్లేస్ లో 5 పెట్టినట్టయితే 5 plus 19 24 అవుతుంది. 24 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది. అంటే x ప్లేస్ లో 2 కానీ 5 కానీ పెట్టొచ్చు. లీస్ట్ పాసిబుల్ వాల్యూ అడిగారు కాబట్టి లీస్ట్ పాసిబుల్ వాల్యూ అంటే x వాల్యూ 2 అవుతుంది.
Find the smallest number that must be added to 123 so that it becomes exactly divisible by 5. Divisible by 5. 5 తో divisible అవ్వాలంటే రూల్ ఏంటి? వన్స్ ప్లేస్ లో 5 or 0 ఉండాలి. సో ఏ నెంబర్ యాడ్ చేస్తే ఇది వన్స్ ప్లేస్ లో 5 అవుతుందంటే 3 కి 2 యాడ్ చేస్తే 125 అవుతుంది. అప్పుడు అది 5 తో డివిజిబుల్ అవుతుంది. సో 123 ప్లస్ 2. ఏ నెంబర్ యాడ్ చేయాలంటే 2 ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ హ్యాస్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 256 సో దట్ ఇట్ బికమ్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 10. డివిజిబుల్ బై 10 అంటే వన్స్ ప్లేస్ లో 0 ఉంటే అది 10 తో డివిజిబుల్ అవుతుంది. ఇది 0 అవ్వాలంటే ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి అన్నారు. 6 ని సబ్ట్రాక్ట్ చేస్తే 256 మైనస్ 6 చేస్తే 250 అవుతుంది. 250 10 తో డివిజిబుల్ అవుతుంది. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఆర్? ఫ్యాక్టర్స్ ఏంటో రాయాలి. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఇక్కడ 12 ఉంది కదా, 12 ని ఏ నెంబర్స్ కంప్లీట్ గా డివైడ్ చేస్తాయో ఆ నెంబర్స్ ని 12 కి ఫ్యాక్టర్స్ అంటారు. ఇక్కడ 12 కి ఫ్యాక్టర్స్ రాసినట్టయితే 1 12 జా 12, 2 6 జా 12, 3 4 జా 12. ఇలా మనం 10 వరకు చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో 12 కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 2 3 నెక్స్ట్ ఇలా రాయాలి 4 6 12. సో ఆప్షన్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం మనం. ఇక్కడ 34 కి ఫ్యాక్టర్స్ ఎలా రాస్తాం? 1 34 జా 34. నెక్స్ట్ 34 ని 2 తో డివైడ్ చేసి చూడండి. 2 1 జా 2, 14, 2 7 జా 14, 0, 2 17 జా. నెక్స్ట్ 34 అనేది 3 తో డివిజిబుల్ అవ్వదు, 4 తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ అన్ని నెంబర్స్ చెక్ చేసుకుని ఏ నెంబర్ తో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్స్ ఇక్కడ తీసుకోవాలి. సో 34 కి ఫ్యాక్టర్స్ 1 2 17 34 అవుతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇందాక మనం ఇక్కడ ఫ్యాక్టర్స్ రాసాం కదా, ఇలా ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ ని చెక్ చేసి చెప్తాను చూడండి. 4 కి ఫ్యాక్టర్స్ రాసినట్టయితే 1 2 2 జా 4 అవుతుంది. నెక్స్ట్ 4. సో దీనికి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి 4 కి. నెక్స్ట్ 9 1 3 3 3 జా 9 9. నెక్స్ట్ 11 1 11. 11 అనేది 1 తో 11 తో తప్పితే ఇంకా ఏ నెంబర్ తో కూడా డివిజిబుల్ అవ్వదు. అంటే దీనికి 1 అండ్ ఇట్ సెల్ఫ్ సేమ్ అదే నెంబర్ ఫ్యాక్టర్ గా ఉంది. 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి 11 కి. 11 కి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి. నెక్స్ట్ 21 కి ఫ్యాక్టర్స్ రాస్తే 121 జా 21. నెక్స్ట్ 3 7 జా 21, 7 3 జా 21, 21 1 జా 21. సో 21 కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి. 1 అండ్ ఇట్ సెల్ఫ్ దానికి అదే నెంబర్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. ఆ నెంబర్స్ ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ HCF ఆఫ్ 12 అండ్ 18. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ రాయాలి. ఫస్ట్ మనం 12 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినట్టయితే 2 6 జా 12, 2 3 జా 6, 3 1 జా 3. 18 కి 2 9 జా 18, 3 3 జా 9, 3 1 జా 3. సో 12 ని మనం ఎలా రాసాం ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా? 2 టైమ్స్ వచ్చింది. 2 స్క్వేర్ ఇంటూ 3. 18 2 ఇంటూ 3 2 టైమ్స్ వచ్చింది 3 స్క్వేర్. సో HCF ఎలా రాయాలంటే ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 2 అండ్ 3. ఇక్కడ లీస్ట్ పవర్ ని తీసుకోవాలి. HCF రాసేటప్పుడు లీస్ట్ పవర్ ని తీసుకోవాలి. ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. లీస్ట్ పవర్ 1 కాబట్టి 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. లీస్ట్ పవర్ 1 కాబట్టి 3 పవర్ 1. 2 3 జా 6. సో HCF ఈజ్ 6. LCM ఆఫ్ 12 అండ్ 15. సేమ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండి. 2 6 జా 2 3 జా 3 1 జా 15. 3 5 జా 5 1 జా. సో 12 ని 2 స్క్వేర్ ఇంటూ 3, 15 ని 3 ఇంటూ 5. సో LCM ఎలా రాయాలంటే ఇక్కడ వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి? 2 3 5. HCF రాసేటప్పుడు మనం లీస్ట్ పవర్ తీసుకున్నాం. ఇప్పుడు LCM రాసేటప్పుడు హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. 2 కి ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏముంది? 2 ఉంది. నెక్స్ట్ 3 కి హైయెస్ట్ పవర్ ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. సో పవర్ 1. 5 కి 1. 2 స్క్వేర్ 4 ఇంటూ 3 ఇంటూ 5. 4 3 జా 12, 12 5 జా 60. LCM is 60. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2 3 5 7 11 అండ్ సో ఆన్. ప్రైమ్ నెంబర్ వీటన్నిటికి కూడా ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. 2 కి ఫ్యాక్టర్స్ 1 2, 3 కి ఫ్యాక్టర్స్ 1 3. ఇలా ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. 1 అండ్ ఇట్ సెల్ఫ్. వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 2 అవుతుంది. నెక్స్ట్ స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 2 3 అనేవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్ 4. 4 కి 1 2 4. 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్స్ అంటారు. 4 తర్వాత మనకి 6 వస్తుంది. నెక్స్ట్ 8. కాంపోజిట్ నెంబర్స్ ఇలా వస్తాయి. సో స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అంటే 4 అవుతుంది. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ డివిజబుల్ బై 8 12 అండ్ 20. డివిజబుల్ అయ్యే నెంబర్. ఈ 3 నెంబర్స్ తో డివిజబుల్ అయ్యే నెంబర్ అంటే LCM ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 నెంబర్స్ కి LCM ఫైండ్ అవుట్ చేస్తే 8 12 20. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 తీసుకుందాం. 2 4 జా 8, 2 6 జా 12, 2 10 జా 20.
నెక్స్ట్ 2తో పాసిబుల్ అవుతుంది కదా ఇక్కడ. సో టేక్ 2. 2 2s are 4, 2 3s are 6, 2 5s are 10. సో ఈ 3 కూడా ప్రైమ్ నెంబర్సే కాబట్టి మల్టిప్లై చేద్దాం. 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24, 24 5s are 120. సో LCM is 120. 120ని 8తో డివైడ్ చేసి చూడండి. 8 1s are 8, 4, 40, 8 5s are 40. 0. సో 120 అనేది 8తో డివిజబుల్ అవుతుంది. 12, 12 10s are 120. 12తో డివిజబుల్ అవుతుంది. 20, 26 are 120. 20తో కూడా డివిజబుల్ అవుతుంది. సో లీస్ట్ నెంబర్ డివిజబుల్ బై 8, 12, 20 అన్నప్పుడు LCM చేయాలి. The product of two numbers is 180. Their HCF is 6. Find LCM. LCM, HCF product of two numbers ఇచ్చారు. రిలేషన్ వచ్చేసి LCM into HCF equal to product of two numbers. LCM ఎంత ఇచ్చారు మనకు కనుక్కోవాల్సిన LCM. సో LCM into HCF 6 ఇచ్చారు. ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఎంత ఇచ్చారు 180 ఇచ్చారు. సో ఇక్కడ LCM ఏమవుతుంది 180 ఇంటూ 6 ఇటు వస్తే బై 6 అవుతుంది. 6 1s 6 3s 18 0. సో ఇక్కడ LCM ఏమవుతుంది 30 అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 36, 81 అండ్ 108 ఎగ్జాక్ట్లీ. అంటే ఈ 3 నెంబర్స్ ని డివైడ్ చేసే నెంబర్ కనుక్కోవాలి మనం. మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఈ 3 నెంబర్స్ తో డివిజబుల్ అయ్యే నెంబర్ కనుక్కోవాలి. అంటే మనకు వచ్చే నెంబర్ ని ఈ 3 నెంబర్స్ కూడా కంప్లీట్ గా డివైడ్ చేయాలి. సో LCM కనుక్కున్నాం. ఇక్కడ ఏమిచ్చారు దట్ డివైడ్స్ 36, 81 అండ్ 108 ఎగ్జాక్ట్లీ. ఈ 3 నెంబర్స్ ని డివైడ్ చేసే నెంబర్ కనుక్కోవాలి. ఇలాంటప్పుడు మనం HCF కనుక్కోవాలి. 36 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే 2 18s, 2 9s, 3 3s, 3 1s, 81, 3 27s, 3 9s, 3 3s, 3 1s. నెక్స్ట్ 108, 2 5s, 2 4s, 2 2s, 2 7s, 3 9s, 3 3s, 3 1s. సో 36 ని ఎలా రాసాం 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. 81 ని 3 to the power of 4. నెక్స్ట్ 108 ని 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్. సో HCF రాసినట్టయితే 2 ఇంటూ 3. ఈ ఫ్యాక్టర్స్ కదా ఇక్కడ ఉంది. 2 ఇంటూ 3 తీసుకున్న తర్వాత లీస్ట్ పవర్ తీసుకోవాలి. లీస్ట్ పవర్ అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇక్కడ ఏం లేదు అంటే 2 పవర్ 0 ఉన్నట్టు. 2 పవర్ 0 అంటే 1 కాబట్టి 2 పవర్ 0 తీసుకోవచ్చు. సో లీస్ట్ పవర్ 0. నెక్స్ట్ 3 కి లీస్ట్ పవర్ ఏముంది 2 4 3లో 2 అనేది లీస్ట్. సో 3 స్క్వేర్. 2 పవర్ 0 అంటే 1, 3 స్క్వేర్ అంటే 9, 9 1s 9. సో HCF 9 అవుతుంది. ఈ 3 నెంబర్స్ ని కూడా 9 అనేది కంప్లీట్ గా డివైడ్ చేస్తుంది. 9 4s 36, 9 9s 81, 9 12s 108. నెక్స్ట్ 3 bells ring at intervals of 12, 15 and 20 minutes. When will they ring together? 3 bells 12 minutes కి 15 minutes కి 20 minutes కి మోగితే 3 bells ఒక్కసారి మళ్ళీ ఎన్ని మినిట్స్ కి మోగుతాయంటే దీనికి LCM చేయాలి. 12, 15, 20 కి LCM చేస్తే 2 6. 15 అనేది 2 తో పోదు కాబట్టి 15 యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. 2 10s, 2 3s 15, 2 5s. నెక్స్ట్ 3 తీసుకుంటే 3 1s, 3 5s, నెక్స్ట్ 5, నెక్స్ట్ 5 1s. 2 2s 4, 4 3s 12, 12 5s 60. 3 bells ring together after 60 minutes. దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు చూడండి. 12 minutes కి ఒకసారి మోగుతుందంటే 12 minutes కి నెక్స్ట్ 24 minutes కి మోగుతుంది. నెక్స్ట్ 36, 48, 60 ఇలా 12 minutes కి ఒకసారి మోగుతుంది. నెక్స్ట్ 15 minutes కి మోగితే 15 minutes కి 30, 45, 60 ఇలా 15 minutes కి ఒకసారి మోగుతుంది. 20 minutes కి ఒకసారి మోగితే 20 minutes కి 40 minutes కి 60 minutes కి ఇలా 20 minutes కి ఒకసారి మోగుతుంది. 3 కలిసి ఏ టైం కి మోగుతాయంటే 60, 60, 60. After 60 minutes the 3 bells will ring together. A, B and C exercise every 10, 15 and 20 days respectively. After how many days will they exercise together? What is the smallest odd composite number? Composite numbers ఏంటి అసలు 4, 6, 8, 9 ఇవి కాంపోజిట్ నంబర్స్. ఇందులో ఆడ్ కాంపోజిట్ నెంబర్. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి 1, 3, 5, 7, 9 ఇవి ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఆడ్ కాంపోజిట్ నెంబర్ అంటే 9 అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. అది 1 అవుతుంది. 1 కి ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంటుంది. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్ అవుతుంది. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్ అవుతుంది. కానీ 1 కి 1 అనేది ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ఇట్స్ జస్ట్ న్యాచురల్ నెంబర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కో ప్రైమ్. కో ప్రైమ్ నెంబర్స్ అంటే కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటే ఆ నెంబర్స్ ని కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇక్కడ ఫ్యాక్టర్స్ రాసినట్టయితే 3 కి 1 3 ఉంటుంది. 8 కి 1 2 4 8. సో ఈ 2 నెంబర్స్ కి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది. సో ఇవి కో ప్రైమ్ నెంబర్స్. ఈ నెంబర్స్ చెక్ చేసినట్టయితే 3 కి 1 3, 12 కి 1 2 3 4 12. సో కామన్ ఫ్యాక్టర్ 1 తో పాటు 3 కూడా ఉంది కాబట్టి ఇవి కో ప్రైమ్ నెంబర్స్ కాదు. నెక్స్ట్ 2 కి 1 2,
6 కి 1 2 3 6 1 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది, 2 కూడా కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇవి కోప్రైమ్స్ కాదు. నెక్స్ట్ 4 1 2 4 8 1 2 4 8 వీటి కామన్ ఫ్యాక్టర్స్ 1 2 4. సో 1 అనేది కామన్ ఫ్యాక్టర్ గా ఉంటే వాటిని కోప్రైమ్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ అంటే 2 ప్రైమ్ నెంబర్స్ కి డిఫరెన్స్ 2 ఉంటే వాటిని ట్విన్ ప్రైమ్స్ అంటారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో 3 5 ఆర్ ప్రైమ్ నెంబర్స్ అండ్ ఆల్సో డిఫరెన్స్ 5 - 3 2 ఉంది, సో ట్విన్ ప్రైమ్స్. నెక్స్ట్ 5 7 ఆర్ ప్రైమ్ నెంబర్స్, డిఫరెన్స్ 7 - 5 2 ఉంది, సో ట్విన్ ప్రైమ్. 11 13 ఆర్ ప్రైమ్ నెంబర్స్ అండ్ డిఫరెన్స్ 2 ఉంది, సో ట్విన్ ప్రైమ్స్. ఆల్ ద అబౌవ్. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ హ్యావింగ్ 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 3 5 7. స్మాలెస్ట్ నెంబర్ హ్యావింగ్ 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 2 3 6 6 5 30 37 210. HCF by continued division method was invented by. కంటిన్యూడ్ డివిజన్ మెథడ్ అనేది ఎవరు ఇన్వెంట్ చేశారంటే యూక్లిడ్. కంటిన్యూడ్ డివిజన్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18 కి 30 కి హెచ్సిఎఫ్ చేసినట్టయితే 18 తో 30 ని డివైడ్ చేయాలి. 18 1 18, 10 - 8 2, 2 - 1 1. ఈ నెంబర్ ని ఇక్కడికి తీసుకోవాలి మనం డివిడెండ్ గా. 18 12 1 12 6 వస్తుంది. నెక్స్ట్ డివైజర్ నే ఇక్కడ డివిడెండ్ గా తీసుకోవాలి. 6 2 12 0. ఇలా 0 రిమైండర్ వచ్చే వరకు ఈ ప్రాసెస్ ని చేయాలి. 0 వచ్చినప్పుడు డివైజర్ ఏదైతే ఉందో అదే హెచ్సిఎఫ్ అవుతుంది. సో దీనికి హెచ్సిఎఫ్ వచ్చేసి 6. ఇదే కంటిన్యూడ్ డివిజన్ మెథడ్. దిస్ మెథడ్ వాజ్ ఇన్వెంటెడ్ బై యూక్లిడ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ యూక్లిడియన్ అల్గారిథం. The length, breadth and height of a room are 12, 15, 18 respectively. Determine the length of longest stick that can measure all the dimensions of the room in exact number of times. Exact number of times divide చేసే నెంబర్ ని కనుక్కోవాలి. ఈ 3 నెంబర్స్ ని డివైడ్ చేసే నెంబర్ అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 12 కి ఫ్యాక్టర్స్ రాసినట్టయితే 2 6 12, 2 3 3 1. నెక్స్ట్ 15 కి 3 5 5 1. 18 కి 3 6, 2 3 3 1. 12 ని ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్ ఇంటూ 3. 15 ని 3 ఇంటూ 5. 18 ని 2 ఇంటూ 3 స్క్వేర్. హెచ్సిఎఫ్ రాయాలంటే 2 3 5. లీస్ట్ పవర్ ఏమవుతుంది? 2 కి లీస్ట్ పవర్, ఇక్కడ 2 లేదంటే 2 పవర్ 0 అవుతుంది. 3 కి లీస్ట్ పవర్ 1, 5 కి లీస్ట్ పవర్ 0. సో 2 పవర్ 0, 5 పవర్ 0 అంటే 1 అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఇస్ 3 పవర్ 1 అంటే 3. ఈ 3 నెంబర్స్ ని కూడా 3 అనేది కంప్లీట్ గా డివైడ్ చేస్తుంది. 3 4 12, 3 5 15, 3 6 18. అంటే 3 మీటర్స్ ఉన్న లాంగెస్ట్ స్టిక్ తీసుకుంటే ఇది 4 టైమ్స్ అవుతుంది, ఇది 5 టైమ్స్, 6 టైమ్స్. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద లార్జెస్ట్ వెసల్ విచ్ కెన్ ఎంప్టీ ద ఆయిల్ ఫ్రమ్ 3 వెసల్స్ కంటైన్ 32 liters, 24 liters, 48 liters. కెన్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎల్సిఎం ఆఫ్ 3 4 10 11 5 6 7. దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలు. 3 4 10 11 5 6 7 వరుస సంఖ్యలు కాబట్టి మల్టిప్లై చేస్తే అదే ఎల్సిఎం అవుతుంది. 3 4 12 ఈజ్ ద ఎల్సిఎం. 10 11 110, 5 6 30, 37 210. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ కి ఆ నెంబర్స్ ప్రోడక్ట్ ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 10 30. 10 30 అంటే 30 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 10. 10 3 30 కాబట్టి 10 తీసేయచ్చు, 30 ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్ 4 3 12, 4 6 24. సో 4 తీసేయచ్చు, 12 2 24, 12 తీసేయచ్చు, 24 ఎల్సిఎం అవుతుంది. 3 4 12 కాబట్టి 3 తీసేయచ్చు, 12 ఈజ్ ద ఎల్సిఎం. అండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ యాడెడ్ టు 5 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 14 అండ్ 18. 12 తో 14 తో 18 తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆల్సో ఏ నెంబర్ కి 5 యాడ్ చేస్తే అన్నారు కాబట్టి ఫస్ట్ మనం ఎల్సిఎం కనుక్కోవాలి. 12 కి 14 కి 18 కి ఎల్సిఎం చేస్తే 2 6 12, 2 7 14, 2 9 18, 3 2 6, 7 పాసిబుల్ అవ్వదు కాబట్టి 7, 3 3 9. ఇవన్నీ డిఫరెంట్ ప్రైమ్ నెంబర్సే కాబట్టి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 2 3 6, 6 2 12, 12 7 84, 84 3 3 4 12, 3 8 24 plus 1 25, 252. 252 అనేది 12 తో 14 తో 18 తో డివిజిబుల్ అవుతుంది, కానీ ఏ నెంబర్ కి 5 యాడ్ చేస్తే అన్నారు కాబట్టి 252 మైనస్ 5 చేస్తే ఆ నెంబర్ ఏదో వస్తుంది. 252 మైనస్ 5 247. Find the greatest 3-digit number which when divided by 75, 45 and 60 leaves no remainder, the remainder 4 in each case. Divided by అంటే ఈ 3 నెంబర్స్ ఏ నెంబర్ ని డివైడ్ చేస్తుందో కనుక్కోవాలంటే ఎల్సిఎం కనుక్కోవాలి. 75, 45, 60.
5 తీసుకుంటే 5 15 75, 5 9 45, 5 12 60. నెక్స్ట్ 3 5 15, 3 3 9, 3 4 12. 3 నెంబర్స్ ఒకే నెంబర్తో పోవు కాబట్టి ఇప్పుడు మల్టిప్లై చేస్తే 5 3 15, 15 5 75, 75 3 3 5 15, 3 7 21 plus 1 22, 2 25 4 4 5 20, 4 2 8 plus 2 10, 4 2 8 plus 1 9, 900 వస్తుంది LCM. సో 900 అనేది 75 45 60తో డివిజబుల్ అవుతుంది. నో రిమైండర్, 0 రిమైండర్ రావాలంటే డివిజబుల్ అవుతుంది అంటే 0ని రిమైండర్ వస్తుంది కదా, అంటే ఫస్ట్ వన్ నో రిమైండర్ అంటే 900 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద రిమైండర్ 4 ఇన్ ఈచ్ కేస్, అంటే ఈ 3 నెంబర్స్ తో 900ని డివైడ్ చేసినప్పుడు 4 రిమైండర్ రావాలి. 4 రిమైండర్ రావాలంటే 4 ఎక్కువ ఉండాలి కదా. సో 900 plus 4, 904. The product of two numbers is 3276. If their HCF is 6, find their LCM. LCM HCF నెంబర్స్ ఇచ్చారంటే రిలేషన్ రాసుకోవాలి మనం. LCM into HCF ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. LCM ఎంత ఇచ్చారు మనం కనుక్కోవాల్సిందే LCM. సో LCM into HCF 6 ఇచ్చారు. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 3276. సో LCM ఏమవుతుంది 3276 by 6. 6తో క్యాన్సిల్ చేస్తే 6 5 30, 27 అంటే 6 4 24, 36 అంటే 6 6 36. సో LCM ఈక్వల్ టు 546 అవుతుంది. నెక్స్ట్ ద HCF ఆఫ్ టూ నెంబర్స్ is 6 and their LCM is 36. If one of the numbers is 12, find the other. సేమ్ ఇదే రిలేషన్ రాసుకోవాలి. LCM ఇంటూ HCF. LCM 36 ఇచ్చారు, HCF 6 ఇచ్చారు. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 12 ఇంటూ ఇంకొక నెంబర్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని x అనుకోవాలి. అప్పుడు x ఏమవుతుంది 36 ఇంటూ 6 ఇంటూ 12 by 12 అవుతుంది. 6 1 6 2 2 1 2 18. సో అదర్ నెంబర్ ఈస్ 18. నెక్స్ట్ ఇఫ్ ఏ 9 డిజిట్ నెంబర్ ఈస్ డివిజబుల్ బై 8, దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ డివిజబుల్ బై 8 అంటే 8 డివిజబిలిటీ రూల్. లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజబుల్ అయితే ఈ నెంబర్ మొత్తం కూడా 8తో డివిజబుల్ అవుతుంది. సో 7 8 x అనేది 8తో డివిజబుల్ అవ్వాలంటే x ప్లేస్ లో ఏ నెంబర్ ఉండాలి. 8తో డివైడ్ చేసి చూద్దాం. 8 9 72, 8 - 2 6. ఈ x ప్లేస్ లో ఏ నెంబర్ ఉంటే 8తో డివిజబుల్ అవుతుంది చూడండి. 8 8 64 కదా, x ప్లేస్ లో 4 ఉంటే ఈ నెంబర్ 8తో డివిజబుల్ అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ x ఈస్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 4? 4తో డివిజబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం కూడా 4తో డివిజబుల్ అవుతుంది. సో చెక్ చేద్దాం. 4 1 4 32, 4 8 32. ఇది 4తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 4 2 4 1. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజబుల్ అయ్యాయి కాబట్టి ఈ నెంబర్ కూడా 4తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 50, 4 1 4 10 ఉంటుంది. అంటే ఇది 4తో డివిజబుల్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ కూడా 4తో డివిజబుల్ అవ్వదు. బోత్ 1 and 2 ఆర్ డివిజబుల్ బై 4. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డివిజబుల్ బై 11? 11తో డివిజబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అట్ ఆడ్ ప్లేసెస్ 4 + 4 + 5, 4 + 4 8, 8 + 5 13. Sum of the digits at even places 8 9 8, 8 + 9 + 8, 8 + 8 16, 16 + 9 25. ఈ డిఫరెన్స్ 25 - 13. డిఫరెన్స్ ఎంత వచ్చింది 12 వచ్చింది. ఈ 12 అనేది 11తో డివిజబుల్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ కూడా 11తో డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ ఈ నెంబర్ చెక్ చేద్దాం. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ 4 + 8 + 1, 8 + 4 12, 12 + 1 13. నెక్స్ట్ ఈవెన్ ప్లేసెస్ 2 + 0 2, 13 - 2 డిఫరెన్స్ 13 - 2 11. డిఫరెన్స్ 11 వచ్చింది కాబట్టి ఈ నెంబర్ 11తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది చెక్ చేస్తే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ 1 + 3 + 2 ఈక్వల్ టు 3 + 2 5 + 1 6. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్ 2 + 3 + 1, 3 + 2 5 + 1 6, 6 - 6 0. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్ డిఫరెన్స్ 0 కానీ రావాలి, 11 మల్టిపుల్ అయినా రావాలి. 11 మల్టిపుల్ అంటే 11 22 33 ఇవి రావాలి. సో ఇక్కడ 0 వచ్చిందంటే ఇది 11తో డివిజబుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది పాలిండ్రోమ్ నెంబర్. పాలిండ్రోమ్ నెంబర్ అంటే నెంబర్ని రివర్స్ చేసి చేసినా సరే అదే నెంబర్ వస్తుంది. 1 2 3 3 2 1. ఈ నెంబర్ని రివర్స్ చేసినా సరే సేమ్ ఇదే నెంబర్ వస్తుంది. వీటిని పాలిండ్రోమ్ నెంబర్స్ అంటారు. అండ్ ఆల్సో ఇది ఈవెన్ పాలిండ్రోమ్ నెంబర్. ఈవెన్ పాలిండ్రోమ్ నెంబర్ అంటే 1 2 3 4 5 6 6 డిజిట్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఆ నెంబర్ ఖచ్చితంగా 11తో డివిజబుల్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు సో దట్ ఇట్ ఈస్ డివిజబుల్ బై 8. ఈ నెంబర్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 8తో డివిజబుల్ అవుతుంది. 8తో డివిజబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేస్తే సరిపోతుంది. 279ని 8తో డివైడ్ చేసి చూద్దాం. 8 3 24.
7 - 4 3 9 39. 39 కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 8 తో డివిజబుల్ అవుతుంది? 8 5 40 కదా. 40 రావాలంటే ఇక్కడ 1 యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ నెంబర్ కి 1 యాడ్ చేస్తే 8 తో డివిజబుల్ అవుతుంది. Find the smallest number that can be subtracted from 1965 so that it becomes divisible by 4. 4 తో డివిజబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివిజబుల్ అయితే ఈ నెంబర్ మొత్తం 4 తో డివిజబుల్ అవుతుంది. 65 లో నుంచి ఏ నెంబర్ తీసేస్తే 4 తో డివిజబుల్ అవుతుందో చూడాలి. 4 తో డివైడ్ చేస్తే 4 1 4 25 వస్తుంది. సో 25 - 1 చేస్తే 24 వస్తుంది. 24 అనేది 4 తో డివిజబుల్ అవుతుంది. అంటే ఈ నెంబర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 4 తో డివిజబుల్ అవుతుంది. విచ్ నెంబర్ సబ్ట్రాక్టెడ్ అన్నారు కాబట్టి 1. రైట్ ద నియరెస్ట్ నెంబర్ టు 105 విచ్ ఈస్ డివిజబుల్ బై 4. 4 తో డివిజబుల్ అవ్వాలంటే దీని దగ్గరలో ఏ నెంబర్ 4 తో డివిజబుల్ అవుతుందంటే 4 1 4 లాస్ట్ 2 డిజిట్స్ చూసుకుంటే సరిపోతుంది కదా. ఇక్కడ 0 ఉంది ఆల్రెడీ. ఇక్కడ 5 అనేది 4 అయితే 4 1 4 4 తో డివిజబుల్ అవుతుంది. సో 104 అనేది 4 తో డివిజబుల్ అవుతుంది. నియరెస్ట్ నెంబర్ అంటే 104. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కాప్రేకర్స్ కాన్స్టెంట్? కాప్రేకర్స్ కాన్స్టెంట్ అంటే 6174.